నమస్కారం. హిందూ సంప్రదాయాల్లో పూజ చేయడం అనేది కేవలం ఒక ఆచారం కాదు. అది మన ఇంట్లో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంచే ఒక పవిత్రమైన విధానము. పెద్దలు చెబుతున్నారు. కొన్ని చిన్న చిన్న సంకేతాలు పూజ సమయంలో కనిపిస్తే అది దేవతల అనుగ్రహం ఉన్నట్లు భావిస్తారు. చాలామంది ఈ విషయాల గురించి సందేహాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పూజ సమయంలో కనిపించే కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఏమిటి? వాటి అర్థం ఏంటి? అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఏదో ఒక రోజున మీ గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తి కలిసి వస్తాయి. మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో వారి ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నారని అర్థం. ఒకసారి ఇంట్లో దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. దీపారాధన సమయంలో మీ కంట నుంచి కన్నీరు వస్తే మీరు చేసే పూజలకు మంచి ఫలితం రాబోతుందట. ఇక మీకున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని అర్థం. అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖం చిరునవ్వుగా కనిపిస్తూ ఉంటుంది. హారతి సమయంలో దేవుడు నవ్వుతున్నట్లుగా కనిపిస్తే చాలా శుభంగా భావించాలి. ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం. అలాగే దీపం అకస్మాత్తుగా ఎక్కువగా వెలిగితే పూజ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దీపం మామూలుగా కంటే ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగినట్లు కనిపిస్తుంది. అది గాలి లేకపోయినా సరే దీపం జ్వాల పెద్దగా కనిపిస్తే అది శుభ సంకేతంగా భావిస్తారు. దీనిని దేవుని అనుగ్రహం అని పెద్దలు చెబుతున్నారు. అంటే మన ప్రార్థనలు దేవుడు స్వీకరించాడని నమ్మకం. అగరబత్తి లేదా ధూపం సువాసన ఎక్కువగా రావడం. పూజ సమయంలో అగరబత్తి వెలిగిస్తాము, కానీ కొన్నిసార్లు ఆ సువాసన చాలా గట్టిగా వస్తుంది లేదా ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. దీనిని కూడా మంచి సంకేతంగా భావిస్తారు. ఆ సమయంలో మన పూజ దేవుడికి చేరిందని కొందరు నమ్ముతారు. ఇక పూజ సమయంలో మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించడం కూడా అకస్మాత్తుగా మనసు చాలా ప్రకాశంగా మారుతుంది. ఎలాంటి ఆందోళనలు లేకుండా ఒక ఆధ్యాత్మిక ఆనందం అనిపిస్తుంది. ఇది కూడా దేవుని సాన్నిధ్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభూతి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. పువ్వు దేవుని విగ్రహం నుంచి కింద పడితే పూజలో దేవునికి పూలు అర్పిస్తాము, కానీ కొన్నిసార్లు దేవుడి విగ్రహం మీద పెట్టిన పూలు స్వయంగా పడిపోతూ ఉంటాయి. దీనిని కూడా శుభ సంకేతంగా భావిస్తారు. ఇది దేవుడు మన కోరికలను అంగీకరించాడని భావించేవారు ఉంటారు. ఈ పువ్వులను దేవుడు దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. గంట శబ్దం ఎక్కువగా వినిపించడము. పూజ సమయంలో గంట మోగిస్తే కొన్నిసార్లు ఆ శబ్దం చాలా స్పష్టంగా మరియు బలంగా వినిపిస్తుంది. దీనిని కూడా దేవతల ఆశీర్వాదంగా భావిస్తారు. గంట శబ్దం చెడు శక్తులను తొలగించి శుభశక్తిని ఆహ్వానిస్తుంది. అలాగే పూజ గదిలో దీపాలని వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతూ ఉంటుంది. అలా జరిగితే అదృష్టంగా భావించకూడదు, అది దురదృష్టంగా భావించాలి. పూజలు చేసేటప్పుడు చేయి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుని పూజించాలి. అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్లుండిగా గజ్జెల శబ్దం వినిపిస్తూ ఉంటాయి.
మీకు గజ్జెల శబ్దం ఎప్పుడైనా వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. ఎవరైతే ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు. ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. మీ ఇంటికి అదృష్టం పట్టబోతుంది అని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అనేది అలా ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఇక దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. దీపారాధన చేసే సమయంలో ఇలా ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం. అలాగే ఒకసారి ఉన్నట్లుండి దేవుని కుంకుమ చేయి జారి కింద పడిపోతూ ఉంటుంది. ఇది చాలా అశుభంగా భావించాలి. పూజ సమయంలో కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా చేత్తో తీసేసి పారుతున్న నీటిలో వేయడం వలన దోషం అనేది ఉండదు. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. అప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపారాధనలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. బల్లులను లక్ష్మీదేవి సంకేతాలుగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థము. అలాగే మీ పూజలు త్వరగా ధనవంతులు కాబోతున్నారని, మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతున్నారని అర్థం. అలాగే కాకులకు మరియు దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకికి పెట్టండి. తద్వారా దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. ఇలా మీ కలలో దేవుని కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే శుభవార్త వింటారని అర్థం. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కసారి దీపం నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇలా అస్సలు రాకూడదట. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని దీపం శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పు చేస్తున్నారని అర్థం. దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే దాన్ని తీసేసి మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టడం మంచిది. ఇలా చేయడం వలన దోషం అనేది ఉండదు. అలాగే దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం. లక్ష్మీదేవి స్వరూపాన్ని తులసి మొక్కగా భావిస్తారు కాబట్టి తులసి మొక్క ఎండిపోతే మీ ఇంటికి కీడు జరగబోతుందని అర్థం. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుంచి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు రాబోతున్నాయని అర్థం. ఇక ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని అర్థము. ఇంట్లో అకస్మాత్తుగా ఎలకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం. అంటే తరచూ మీ ఇంట్లో ఎలకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఇలా చాలామందికి ఉండే సందేహాలు కొన్ని ఉన్నాయి. పూజ సమయంలో దీపం ఆరిపోతే అశుభమా? అవసరం లేదు. కొన్నిసార్లు నూనె తక్కువగా ఉండటం లేదా గాలి కారణంగా కూడా దీపం ఆరిపోతూ ఉంటుంది, కొండెక్కుతూ ఉంటుంది. అది తప్పనిసరిగా అశుభం అని అర్థం కాదు. ఇక పూజ చేస్తే తప్పకుండా సంకేతాలు కనిపించాలా అంటే కాదు. పూజ అనేది భక్తితో చేయాలి. సంకేతాలు కనిపించకపోయినా దేవుడు మన ప్రార్థనలను వినడంతో ఎలాంటి సందేహము లేదు. పూజలో తప్పు జరిగితే దేవుడు కోప్పడతాడా అంటే లేదు. దేవుడు భక్తిని మాత్రమే చూస్తాడు. మనస్ఫూర్తిగా చేస్తే పూజ ఎప్పుడూ ఫలితంగా ఉంటుంది. చివరిగా పూజ అనేది భక్తితో, నమ్మకంతో చేయాల్సిన పవిత్రమైన ఆచారము. కొన్ని సంకేతాలు కనిపిస్తే వాటిని శుభసూచకంగా భావిస్తారు. కానీ అసలు ముఖ్యమైనది మన భక్తి, మన మనస్సు. నిజమైన భక్తితో చేసిన ప్రార్థన దేవునికి తప్పకుండా చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.